హాయ్ స్టూడెంట్స్. నేను ఈ మధ్య ఒక విషయం అయితే గమనించాను. ఈవెన్ కొంతమంది స్టూడెంట్స్ ఆన్‌లైన్‌లో ట్రైనింగ్ తీసుకొని కూడా లైక్ ఇన్‌స్టిట్యూట్‌లో అండ్ ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో ట్రైనింగ్ తీసుకొని కూడా స్టిల్ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వాలంటే భయపడుతున్నారు. మా రీజన్ ఏంటి అంటే నేను గమనించిన రీజన్ ఏంటి అంటే వాళ్ళకి రియల్ టైమ్ వర్క్ అనేది స్టిల్ ఒక చిన్న డౌట్ ఉందన్నమాట. లైక్ అంటే వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉందంటే ఓన్లీ బేసిక్స్ వరకే నేర్చుకున్నారు. బట్ యాక్చువల్ రియల్ టైమ్ వర్క్ అనేది ఎలా ఉంటుందో ఐడియా లేకపోవడం వల్ల ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వడం అవ్వాలన్నా లేదంటే జాబ్ వచ్చిన తర్వాత కూడా చాలా వరకు భయపడుతున్నారు. ఓకే. సో, నేను ఏదైతే మీరు రియల్ టైమ్ వర్క్ రిలేటెడ్ వల్ల భయపడుతున్నారో దాన్ని ఓవర్‌కమ్ చేద్దాం. ఓకే. కంప్లీట్‌గా. బేసికల్‌గా ఏంది అంటే నేనొక ట్యుటోరియల్ అయితే చేశాను. అది కంప్లీట్‌లీ ఎలా ఉంటుందంటే మీరొక రియల్ టైమ్ పర్సన్ లైక్ ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీకు ప్రాజెక్ట్స్ ఎలా అసైన్ చేస్తారు? టాస్క్‌లు మీరు ఎలా చేయాలి? గిట్‌హబ్‌తో ఎలా ఇంటిగ్రేట్ అవ్వాలి? సో, ఇవన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకే. సో, ఇన్ కేస్ ఎవరికైనా రియల్ టైమ్ వర్క్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేదంటే ఆ భయం వల్ల ఇంటర్వ్యూ‌లో అటెండ్ అవ్వడానికి వెనకాడుతున్నా, జస్ట్ ఒక్కసారి ఈ ఈ కోర్స్ అనేది చూడండి. ఈ కోర్స్ చూస్తే మీకు కంప్లీట్‌గా ఆ భయం నుంచి బయటపడిపోతారు. సో, ఈ ఇమేజ్ చూసినట్లయితే ఫస్ట్ మీరు ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీకు అంటే మోస్ట్‌లీ మనం ఎక్స్‌పీరియన్స్ పెట్టి ఎళ్తాం కాబట్టి, సో, మనకు ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే కాన్ఫ్లుయెన్స్ పేజ్, గిట్‌హబ్, అజ్యూర్ డెవాప్స్ ఈ మూడోది కామన్‌గా ఉంటుంది. ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా ఈ 3 అనేది కామన్ డెవలపర్స్‌కి. ఓకే. ఇవి లేకుండా ఏ ప్రాజెక్టు ఉండదు. ఓకేనా? సో, ఇవి ఏంటి? వీటి యొక్క బెనిఫిట్ ఏంటి అనేది నేను నా కోర్స్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే నా వెబ్‌సైట్‌లోకెళ్ళి మీరు జస్ట్ సైన్ అప్ అయ్యి సైన్ ఇన్ అవ్వండి. తర్వాత ఇక్కడ మీకు ఒక స్పెషల్‌గా ఒక యువర్ డాష్‌బోర్డ్ అని వస్తది. ఓకే. దాని మీద క్లిక్ చేస్తే ఆ కోర్స్‌కి సంబంధించిన లైక్ స్పెషల్‌గా ఉంటుంది. సో, టోటల్ వచ్చేసి మనకు 20 వీడియోస్ ఉంటాయి. ఓకే. ఇక్కడ 15 ఉన్నాయి. ఇంకా 5 వీడియోస్ యాడ్ చేయాలి నేను. టోటల్ 20 వీడియోస్ ఉంటాయి. ఈ టోటల్ 20 వీడియోస్ ఏంటి అంటే కంప్లీట్‌గా ఒక ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషన్. ఓకే. లైక్ మీకు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ప్రాజెక్ట్ ఎలా అసైన్ చేస్తారు? ఓకే. సో, మీరెలా దాన్ని టేక్ ఓవర్ చేయాలి? ఎలా కంప్లీట్ చేయాలి? అవన్నీ కూడా. సో, ఇక్కడి వరకు మనకి పైథాన్‌కి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇక్కడి నుంచి చూస్తే పైథాన్, ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఈటీఎల్ ప్రాజెక్ట్ అండ్ పైచామ్ ప్లస్ గిట్‌హబ్ ఇంటిగ్రేషన్. పైచామ్‌ని మన గిట్‌హబ్‌ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తాము? ప్రాజెక్ట్ యొక్క ఫైల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రియల్ టైమ్ ప్రాజెక్ట్ అన్నమాట ఇది. ప్రొడక్షన్ కోడ్ ఇలా ఉంటుంది. సో, ఇక్కడ చూస్తే మీరు చాలా ఫైల్స్ ఉన్నాయి. రైట్? నార్మల్‌గా ఇక్కడ ఫోల్డర్స్ తక్కువున్నాయి. ఫైల్స్ ఎక్కువున్నాయన్నమాట. సో, ఈ ఫైల్స్ ఏంటి? ఈ ఫైల్స్ యొక్క బెనిఫిట్ ఏంటి? అనేది ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. తర్వాత కోడ్ ఆప్టిమైజేషన్ ఉంటుందన్నమాట. కోడ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంది అంటే, మీరు బేసిక్‌గా జనరిక్‌గా రాసుంటారు కదా కోడు. ఆ కోడ్ మనం యాక్సెప్ట్ చేయమన్నమాట ప్రొడక్షన్‌లో. సో, ప్రొడక్షన్‌లో కోడ్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి. ఈ కోడ్‌ని సో, ఇక్కడ మీరు క్లాసెస్ గురించి నేర్చుకోనుంటారు. మీరు డాక్ స్ట్రింగ్ అనేది రాయాల్సొస్తది. అండ్ ఇక్కడ మనము చూస్తే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. అంటే లైక్ ఎవరైతే పైథాన్ నేర్చుకున్నారో వాళ్ళు. సో, ఇదంతా కూడా కన్‌స్ట్రక్టర్. కన్‌స్ట్రక్టర్‌లో మనం ఎలా డేటా తీసుకుంటాము. ఇక్కడ చూస్తే లాగ్స్ అన్నమాట. లాగ్స్ ఈస్ నథింగ్ బట్ ఏందంటే మన కోడ్ ప్రొడక్షన్‌లో ఉన్నప్పుడు ఈ లాగ్సే మనకు ఉపయోగపడతాయి. డీబగ్ చేసుకోవడానికి. అంటే ఎర్రర్స్ ఎక్కడైనా ఇష్యూస్ ఏమైనా వస్తే. సో, అది కోడ్ ఆప్టిమైజేషన్ కిందకొస్తది. నెక్స్ట్ గిట్‌హబ్ ప్రీ కమిట్స్, పైటెస్ట్, సోనార్ లింట్ అని చాలా ఉంటాయన్నమాట. అంటే మీరు ఈ కోడ్‌ని గిట్‌కి మూవ్ చేసే ముందు ఏ టైప్ ఆఫ్ వాలిడేషన్ చేయాలి? టెస్ట్ కేస్‌లు ఎలా రాయాలి? సో, ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా అవగాహన అనేది ఉండాలన్నమాట. సో, వాటి గురించని ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా లేయర్స్ ఉంటాయి. లైక్ లాంబ్డా లేయర్స్ అంటే ఏంటంటే మీరు లాంబ్డా మీద వర్క్ చేస్తున్నప్పుడు డిపెండెన్సీ మాడ్యూల్స్ ఉంటాయన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి. ఈ లాంబ్డా మీద వర్క్ చేస్తుంటే మనకి ట్రిగ్గర్స్ అంటే ఏంది? డిపెండెన్సీస్ అంటే ఏందని. ఓకే. అంటే ఇది ఒక ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ప్రాజెక్ట్ మీరు చేసినట్లయితే. బట్ ఈ 3 అయితే కామన్‌గా ఉంటాయి. ఒకసారి మీకు కొన్ని శాంపిల్ వీడియోస్ ప్లే చేసి చూపిస్తాను. మీకొక ఐడియా వస్తది. ఎలా ఉంటుంది అనేది వర్క్. సో, లెట్ మీ ఓపెన్ దిస్. ఇది ఇప్పుడు వెహికల్ డీఏ ఉంది. సో, ఇది కాన్ఫ్లుయెన్స్ పేజ్ అన్నమాట. ఈ కాన్ఫ్లుయెన్స్ పేజ్‌లోనే మీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఓకే. ఒకవేళ ఇది లేకపోయినా సేమ్ ఇదే ఒక పేజెస్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఓకే. సో, ఇట్లా ఇన్ఫర్మేషన్ రాసుంటారాళ్ళు. ఆ లింక్ మీకిస్తారు. సో, మీరు ఏదైతే మీకు టాస్క్ అసైన్ చేశారో మీరిద్దరు ఎక్స్‌పీరియన్స్ కాబట్టి నేను చెప్తుంటే మీకు
మీ అందరికి ఇది వచ్చేసి స్ప్రింట్ బోర్డ్ అనమాట. దీంట్లో ఏముంటాయంటే మీకు టాస్క్‌లు ఉంటాయి గదా! మీకు టాస్క్‌లు అసైన్ చేస్తారు కదా! ఆ టాస్క్‌లన్నీ కూడా ఇక్కడ లిస్ట్ ఔట్ చేస్తారు. ఈ స్ప్రింట్‌లో ఉంటాయన్నమాట. అంటే మీరు ఎన్ని టాస్క్‌లు చేశారు? ఎన్ని టాస్క్‌లు చేయాలి? అసల ప్రాజెక్ట్‌లో ఎన్ని టాస్క్‌లున్నాయి? ఎవ్రీథింగ్ దాన్ని మనం యూజర్ స్టోరీస్ అంటారు. అవన్నీ ఇక్కడ స్ప్రింట్స్ ఉంటాయి. యాహ్! స్ప్రింట్స్ ఉంటాయి. సో, స్ప్రింట్స్ అంటే లైక్ మనకొక 10 డేస్ ఉంటుంది. 10 డేస్‌లో మనకి సో, ఇలా మీకు టాస్క్‌లుంటాయన్నమాట. ఓకే. మీరు ఒక టాస్క్‌ని మీరు పిక్ చేసుకొని మీరు వర్క్ చేసుకోవాలి. తర్వాత పీఆర్ రైజ్ చేయాలి. రివ్యూ ఉంటుందండి. సో, ఇదంతా కూడా ఎక్స్‌ప్లనేషన్ అయితే చేశాను ఎన్ని నేను. టాస్క్‌లు చేయగలుగుతామో అన్ని టాస్క్‌లని బ్యాక్‌లాగ్‌లో నుంచి పిక్ చేసుకుంటాం మనం. ఇది బ్యాక్‌లాగ్. బ్యాక్‌లాగ్ అంటే ఏంది అంటే ఫ్యూచర్‌లో మీకు ఎన్ని ప్రాజెక్ట్స్ అంటే మీకు ఎంత వర్క్ పెండింగ్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుందన్నమాట. రైట్. సో, ఇక్కడ పిక్ చేసి లైక్ డెవలప్ చేశాను. దీన్ని స్ప్రింట్ బోర్డ్ అంటాం మనం. ఓనర్ ఇక్కడ పుల్ చేంజెస్ 7 చేంజెస్ ఉన్నాయి దీంట్లో. ఓకే. ఇది వచ్చేసి మనకి గిట్ హబ్ అనమాట. సో, ఇప్పుడు మనము గిట్ హబ్ మీద అంటే మన కోడ్ డెవలప్ చేసిన తర్వాత మనం పుష్ చేస్తాం. పుష్ చేసినప్పుడు ఇక్కడ చూడండి మీకు లెఫ్ట్ సైడ్‌లో రెడ్ మార్క్ ఉంది. రైట్ సైడ్‌లో గ్రీన్ మార్క్ ఉంది. దాని మీనింగ్ ఏంది అంటే ఎగ్జిస్టింగ్ కోడ్‌ని మోడిఫికేషన్ చేసామనమాట. ఈ లెఫ్ట్ సైడ్‌లో ఉన్నది ఎగ్జిస్టింగ్ కోడ్. దాన్ని మీరు ఎలా మోడిఫికేషన్ చేశారని ఇక్కడ చూపిచ్చిద్ది. సో, ఇది కాన్సెప్ట్ ఏంది అంటే కోడ్ రివ్యూ అనమాట. దీన్ని మనం పీఆర్ అంటాము. ఇక్కడ చూడండి. ఇది ఎగ్జిస్టింగ్ కోడ్. ఓ ఓనర్ ఇక్కడేందంటే మీ కోడ్‌లో ఏదైనా చేంజెస్ ఉంటే ఎవరైతే రివ్యూ చేస్తారో వాళ్ళు మీకు కామెంట్స్ యాడ్ చేస్తూ ఉంటారు. సో, ఇదంతా కూడా రియల్ టైమ్ రిలేటెడ్ వర్క్. మళ్ళీ చెప్తున్నాను. మనకి రియల్ టైమ్‌లో మనం ఎలా అయితే వర్క్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎటువంటి డిఫరెన్స్ లేకుండా నేనైతే ఆహ్, కోర్స్ అనేది చేయడం అయితే జరిగింది. క్లియర్‌గానండి. రివ్యూ చేయడం అంటే మీకు కంప్లీట్‌గా ఓకే. సో, 100% ఇదే స్ట్రక్చర్ ఉంటుంది. ఒకవేళ ఈ స్ట్రక్చర్ లేకపోయినా మీరు చెప్పుకోవచ్చు. లైక్ ఎలా అంటే నేను మా స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. మాకు కోడ్ అనేది కాన్ఫరెన్స్ పేజ్‌లో ఉంటుంది. మాకు స్ప్రింట్ బోర్డ్ ద్వారా టాస్క్‌లొస్తుంటాయి. మేము గిట్ హబ్‌ని ఇలా మెయింటైన్ చేసేవాళ్ళము అని కూడా అట్‌లీస్ట్ చెప్పుకోవచ్చు మీరు. ఆల్‌మోస్ట్ 75% అయితే ఇవే ఉంటాయి మీకు. ఏ ఏ ఏ కంపెనీలోకెళ్ళినా ఏ ప్రాజెక్ట్ మీరు హ్యాండ్ ఓవర్ చేసినా. ఇట్స్ లైక్ 1 అవర్, 2 అవర్స్ పడతది. ఎందుకు? చేయలేం గదా! సీరియల్ ప్రాసెస్. అది జస్ట్ కాపీ యాహ్! ఇది వచ్చేసి బేసికల్‌గా ఏందంటే ఒక ఆర్కిటెక్చర్ అనమాట. ఆర్కిటెక్చర్ అంటే ఏందంటే మీకు రియల్ టైమ్‌లో ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి? ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. సో, ఇది మొత్తం మీరు చేయాల్సిన అవసరం లేదు. మీకు దీంట్లో ఒక పార్ట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాంబ్డా తీసుకున్నారనుకోండి ఏడబ్ల్యూఎస్ ఈటీఎల్ డేటా పైప్‌లైన్ మీద మీరు వర్క్ చేస్తే మీకు ఈ లాంబ్డా ఇస్తారు. ఈ లాంబ్డా మీద మీరు వర్క్ చేయాలి. ఇంకొకరొచ్చేసి ఈ లాంబ్డా మీద వర్క్ చేస్తారనమాట. ఓకే. డిఫరెంట్ టీమ్స్‌కి ఒక్కొక్క టాస్క్ ఇచ్చేస్తారు. మొత్తం చేయాల్సిన అవసరం చూపిస్తాను మీకు. సో, ఆల్ ద డేటా అంతే ఇది వచ్చేసి ఏందంటే ఒక లాంబ్డాకి ఎన్ని రకాలుగా మనకి ఇన్‌పుట్స్ వస్తాయని కానీ చూపిస్తుంది. నువ్వు సేమ్ చూపిస్తాను. ఇంకా ఈ ఏడబ్ల్యూఎస్‌ని యాహ్! ఇది మొత్తం వచ్చేసి టోటల్ మన యొక్క ప్రాజెక్ట్ యొక్క ఫ్లో అన్నమాట. సో, ఫస్ట్ మనం పైథాన్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అంటే ఇంటిగ్రేషన్ పార్ట్ అన్నమాట ఇదంతా కూడా. ఓకే. ఒకవేళ మీరు రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేయాలంటే ఈ సెటప్ అంతా మీ సిస్టమ్‌లో రెడీ చేసి పెట్టుకోవాలి. సో, ఫస్ట్ మీరు పైథాన్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి ఆబ్వియస్‌లీ. తర్వాత మనం పైచామ్‌ని ఆళ్ళకి ఇదొక ఐడియా అన్నమాట. కొంతమంది వీఎస్ కోడ్ వాడుతుంటారు. కొంతమంది జూపిటర్ నోట్‌బుక్ వాడుతుంటారు. బట్ డెవలపర్స్‌కి ద బెస్ట్ చాయిస్ ఏదైనా ఉందంటే పైచామ్. ఓకే. ఎస్పెషల్లీ ఇదేంటంటే పైథాన్ డెవలపర్స్ కోసం డెవలప్ చేసింది. తర్వాత క్లౌడ్ అకౌంట్ ఇస్తారు మీకు. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అకౌంట్ ఒకటిస్తారనమాట మీకు. తర్వాత ఏడబ్ల్యూఎస్ సీఎల్ఏ ఉంటుంది. ఇదేంది అంటే మనం లోకల్‌లో కోడ్ రాస్తాం గదా! ఆ లోకల్‌లో ఉన్న కోడ్ ఏడబ్ల్యూఎస్‌లో ఉన్న ఆహ్, క క్లౌడ్‌తో ఇంటిగ్రేట్ అవుతదనమాట. ఇక్కడ ఐఎమ్ రోల్స్ ఉంటాయి. అంటే మీ ప్రాజెక్ట్ ఇచ్చారు గదా! ఆ ప్రాజెక్ట్‌కి మీకు యాక్సెస్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మీ ఐయామ్ రోల్‌లో మిమ్మల్ని యాడ్ చేయాలి. ఆథరైజేషన్ అంటే ఏంది అంటే, మనకి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో మల్టిపుల్ సర్వీసెస్ ఉంటాయి. ఎస్3 అని, లాంబ్డా అని, ఎస్‌కేఎస్ అని, ఎస్ఎన్ఎస్ అనేసి. ఓకే. వాటిల్లో మీకు ఏదైతే ఆథరైజేషన్ ఇస్తారో దాన్ని మాత్రమే మీరు యాక్సెస్ చేస్తారు. మిగతావి యాక్సెస్ చేయలేరనమాట. ఓకే. తర్వాత ఇక్కడ ఏడబ్ల్యూఎస్ శాంపిల్ ఏడబ్ల్యూఎస్ ఎస్3 లాంబ్డా ప్రాజెక్ట్ ఉంది గదా! ఇది యాక్చువల్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ యొక్క స్కెల్టన్ ఎలా ఉంటుంది అంటే ఇది. ఇది ప్రాజెక్ట్ యొక్క స్కెల్టన్. ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ప్రాజెక్ట్ యొక్క స్కెల్టన్ ఎలా ఉంటుంది. సో, దీంట్లో ప్రతి ఫైల్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. కంప్లీట్‌గా. మధ్య ఇంటిగ్రేట్ చేస్తదనమాట. సో, లాస్ట్ చూసుకుంటే ఎలా డిప్లాయ్ చేయాలి అండ్ ఎలా టెస్ట్ చేయాలో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను ప్రొడక్షన్‌లో. సీఎల్ఐ. ఓకే. చూపించదు మనకి. ఇక్కడ అక్కడ రోల్స్ నేమ్ ఇచ్చాం. తర్వాత ఏం చేస్తున్నాం? రన్ టైమ్ నీకు లోకల్‌లోనే కదా! డాకర్‌ని యూజ్ చేసుకుంటాం మనం.
రన్ చేయాలంటే ఇది యాక్చువల్‌గా సేవ్ చేసుకుంటది ఆటోమేటిక్. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మనం కోడ్ రన్ చేస్తున్నాం అనమాట. లోకల్‌లో రన్ చేస్తాం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే లోకల్‌లో డెవలప్ చేసుకుంటాం కోడ్‌ని. Right. ఇక్కడ ఇది 3.11 స్పెషల్లీ ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ గుడ్ జాయిన్ అవ్వడం చెప్పుకుందామా అయితే. Okay, okay, no issues. Yeah. ఇక్కడ వచ్చేసి మనం ఓకే. సో డిప్లాయ్ మీకు చేస్తున్నాం కోడ్‌ని. ఓకే. వెళ్తుందా? ఇది క్లౌడ్‌లోకి డిప్లాయ్ అవుతుంది. నెట్వర్క్ సో ఐ థింక్ మళ్ళీ ఆఫ్టర్ రీస్టార్ట్ వదిలేద్దాం. ఇది ఆల్రెడీ చేసాం కదా! ఆఫ్టర్ లోకల్‌లో టెస్ట్ అయిపోయిన తర్వాత మనం అంతే. డిప్లాయ్ చేసి కూడా టెస్ట్ సో దీన్ని చేసుకుంటాం ఇప్పుడు అన్నమాట డిప్లాయ్ క్లౌడ్‌లో. చేసామనుకోండి. ఓకే. Hmm. పెద్దోడు. ఇక్కడ చూస్తే మీరు టెస్ట్ అయితే కంప్లీట్ అయింది. స్టేటస్ కోడ్ 200 మెసేజ్ హెల్లో వరల్డ్ అని వచ్చింది. అంటే టెస్ట్ కంప్లీట్ అయింది. సో ఇది ఇప్పుడు కంప్లీట్ అయిన నేను తర్వాత ఎలా దీన్ని డిప్లాయ్ డిప్లాయ్ చేస్తారు చేస్తాను. అనేది అది అయితే డిప్లాయ్ చేస్తాం. డిప్లాయ్ చేస్తే ఇక్కడ ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ గుడ్ చెప్పుకుందామా అయితే. ఇది డిప్లాయ్‌మెంట్ ప్రాసెస్. లేదు. వ్యూ క్లౌడ్ వాచ్ ఓకే. ఇంకొక వీడియో చూపిస్తాను మీకు. ప్లస్ అది. ఓకే. ఇది వచ్చేసి అండ్ ఇక్కడ మనం చూద్దాం. Function. మిషన్స్. ఇప్పుడు పోయింది ఎర్రర్. Full access is there. ఇక్కడ మనం ఫుల్ యాక్సెస్ ఇచ్చడం కూడా వచ్చింది. డిప్లాయ్ చేస్తున్నాం మనం. చేసిన తర్వాత ఇవ్వలే ఇదే అక్కడికి ఇక్కడ ఏందంటే ఆఫ్టర్ డిప్లాయ్ చేసిన తర్వాత మనము క్లౌడ్‌లో టెస్ట్ చేస్తున్నాం. లోకల్‌లో టెస్ట్ చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ డిప్లాయ్ చేసి మళ్ళీ క్లౌడ్‌లో కూడా టెస్ట్ చేయాలన్నమాట మనం దానికి. కోడ్‌ని. Okay, okay. ఇదంతా క్లౌడ్ రిలేటెడ్. అప్పుడు ఇప్పుడు క్లౌడ్‌లో ఉన్న గిట్‌హబ్ సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ అన్నమాట ఇదంతా. సో ఇక్కడ చూడండి లోకల్‌లో ఉన్న గిట్‌హబ్‌కి మనం యాడ్ చేస్తున్నాం కోడ్ మొత్తాన్ని. లాగిన్ వయా ఇదంతా గిట్‌హబ్ రిలేటెడ్. ఓకే. ఆడే సో ఖచ్చితంగా మీకు క్లిక్ గిట్‌హబ్ చేసి మీద ఆ యూఆర్ఎల్ ఇక్కడ ఇవ్వాలి. సో ఖచ్చితంగా మీకు గిట్‌హబ్ మీద ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఎందుకంటే మీరు పెడుతుంది ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్తున్నారు గదా! సో ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్తున్నారు అంటే మస్ట్ అండ్ షుడ్‌గా మీకు గిట్ గురించి ఐడియా ఉండాలి. సో మీరు ఎక్స్‌పీరియన్స్ పెట్టి గిట్ గురించి ఎటువంటి ఐడియా లేకుండా ఎళ్లారంటే ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారు మిమ్మల్ని ఫేక్ అనేసి. ఇది Okay. ఇనిషియల్. నో డౌట్. ఎందుకంటే గిట్‌హబ్ లేకుండా ప్రైవేట్ ప్రాజెక్ట్ అని వర్క్ పెట్టండి. అనేది ఉండదు. సో ప్రైవేట్‌లో ఉన్నప్పుడు ఆయన ఏం ఓకే. ఇది మస్ట్ అండ్ షుడ్ చేస్తాడంటే లైక్ ఈ గిట్‌హబ్. సో మీరు ఇప్పుడు ఈజీగా దొరికిపోతారు. బ్రాంచ్‌లో ఉన్నారు. ఓకేనా? ఈ అనేది రాదు. సో ఇక్కడ ఇది ఆఫ్టర్ పీఆర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. పీఆర్ అయిపోయిన తర్వాత మీ రిక్వెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మెర్జ్ చేస్తామన్నమాట ఇక్కడ. అంటే మీరు ఎడిట్ చేసిన కోడ్‌ని ప్రొడక్షన్‌లో ఉన్న కోడ్‌తో లైక్ డెవలప్ బ్రాంచ్‌లో ఉన్న కోడ్‌తో మెర్జ్ చేస్తాం కంపెనీలో. సో మెర్జ్ అంటే ఏం తెలుసా? మీ యొక్క చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి మాస్టర్ బ్రాంచ్‌లోకి మెర్జ్ అయిపోవాలి. అంటే Hmm. ఎలా అంటే బ్రాంచ్ కోడ్ అడగడం. అండ్ అంతేగా. మాస్టర్ బ్రాంచ్‌లో ఏమైనా Hmm. ఫుల్ కొడితే ఇక్కడ ఉన్న చేంజెస్ ఏవైతే ఉన్నాయో మీరు ప్రాక్టికల్ ఇక్కడ ఇది ఓవరాల్‌గా కోడ్ స్ట్రక్చర్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఫైనల్‌గా కోడ్ అయితే ఇట్లా ఉంటుంది మనకి. సో వీటిలన్నిటి గురించి అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి రియల్ టైమ్ వర్క్ చూడాలి. ఆ రియల్ టైమ్ వర్క్ సంబంధించిన భయం ఏదైతే ఉందో అది పోవాలి అనుకుంటే మీరు జస్ట్ నా వెబ్‌సైట్‌లోకి వచ్చేసేయండి ఫస్ట్. ఫస్ట్ మీరేం చేస్తారంటే సైన్ అప్ చేయండి. తర్వాత సైన్ ఇన్ చేయండి. అండ్ ఆ కోర్స్ కాస్ట్ అంటే దాని యొక్క కాస్టే కాదు మొత్తం నా వెబ్‌సైట్‌లో ఉన్న ఎవ్రీథింగ్ యూ కెన్ యాక్సెస్ అన్నమాట. సో ఇండివిడ్యువల్‌గా నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ లెర్న్ ఇట్. ఓకే. లేదు నేను ఓకే. స్పెషల్ ఇవన్నీ యువర్ డాష్‌బోర్డ్ ఉంటుందన్నమాట. ఇక్కడ స్పెషల్ ఉంటాయి కొన్ని. ఓకే. అంటే మీకు పర్టిక్యులర్‌గా అంటే నాకు టైం ఎక్కువ లేదు. కొంచెం తొందరగా నేర్చుకోవాలి. జాబ్స్ కోసం అప్లై చేయాలి అనుకుంటే అవి స్పెషల్ వీడియోస్ అన్నమాట. ఓకే. సో మీ మెంబర్‌షిప్ తీసుకోండి. మెంబర్‌షిప్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే 9999 రన్నింగ్ అవుతా ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. అట్ ద సేమ్ టైమ్ నేను సపోర్ట్ చేస్తాను మీకు. వర్క్ సపోర్ట్ ఉంటుంది. జాబ్ రిలేటెడ్ సపోర్ట్ కూడా చేస్తాను. ఓకేనా? ఓకే. కంప్లీట్‌గా మీరు రియల్ టైమ్ వర్క్ అనేది 100% మీకొక ఐడియా అనేది జనరేట్ అవుతుంది. మీరు ఆ ట్యుటోరియల్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక జూమ్ కాల్ అరేంజ్ చేద్దాం. తర్వాత నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీ రెజ్యూమ్‌లో మీ ప్రాజెక్ట్స్ వాటితో పాటు ఇక్కడ మనకి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆహ్
సారీ ప్రాజెక్ట్స్ ఉంటాయి బాటంలో. సో ఈటీఎల్ డేటా పైప్లైన్ ప్రాజెక్ట్, ఏపీఐ గేట్వే ప్రాజెక్ట్, ఫాస్ట్ ఏపీఐ ప్రాజెక్ట్ అండ్ ఈటీఎల్ రియల్ టైమ్ ప్రాజెక్ట్. సో ఇవి 4 నేర్చుకొని మీ రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు. అన్నీ కూడా రియల్ టైమ్ రిలేటెడ్ వర్క్స్ ఎలా చేస్తాము అనేది. సో నేను ఏదైతే వర్క్ చేస్తున్నానో మా కంపెనీలో ప్రెజెంట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మక్కీ టు మక్కీ అయితే దింపేస్తాను ఇక్కడ. అంతే. సో ఒకవేళ మీకు స్టిల్ ఇవి నేర్చుకున్న తర్వాత కూడా భయం పోలేదంటే ఒక సెషన్ ఏర్పరుస్తాను. ఓకే. 1-to-1 సెషన్ తీసుకుందాము. ఆ 1-to-1 సెషన్‌లో మీకున్న డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేస్తాను. ఓకేనా? రైట్. థాంక్ యూ.